పార్లమెంటు సాక్షిగా మహిళలకు ప్రతిపక్షాలు అన్యాయం చేసినాయని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు. మీడియా మొత్తం కోడే కూస్తుంది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వము మొన్న ఆగమేఘాల మీద ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి ఈ బిల్లులు ప్రత్యేకంగా 3 బిల్లులు ప్రవేశపెట్టింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఆ తర్వాత డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, 3 బిల్లులు ప్రవేశపెట్టింది. మహిళా బిల్లు వీగిపోయింది, ఆమె ఓడిపోయింది, మహిళలకు అన్యాయం చేసిన ప్రతిపక్షాలు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది. అసలు మహిళా బిల్లుకు సంబంధించిన అంశం ఎక్కడైనా 3 బిల్లుల్లో ఎక్కడైనా కనిపిస్తూ ఉందా? అసలు 2023 సెప్టెంబర్లోనే రాజ్యసభ ఆమోదించి, లోక్సభ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయిపోయి ప్రజల ముందుకు వచ్చింది కదా చట్టము. ఆ చట్టాన్ని అమలులోకి తీసుకుపోవడం గురించి ఆలోచించాలి. కానీ ఈరోజు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ డీలిమిటేషన్తో మహిళా బిల్లును, ఏదైతే మహిళా రిజర్వేషన్స్ అంశాన్ని, బిల్లు కూడా కాదు, ఆ అంశాన్ని జతపరిచి ప్రతిపక్షాలు డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలు మహిళా చట్టాన్ని, మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించినాయని ఈరోజు ప్రచారం చేసుకుంటుండే. ఏమన్నా ఉందండి మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి? అసలు మహిళలకు సంబంధించిన అంశాన్ని, మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చి మహిళలకు అందుబాటులోకి తీసుకురావడానికి నీకు అడ్డం పడ్డది ఎవరు? 2014లో ఎవరున్నారండి? పూర్తి మెజారిటీ వచ్చింది కదా ఎన్డీఏకి. 2019లో రాలేదా పూర్తి మెజారిటీ? 2023 సెప్టెంబర్లోనే ప్రత్యేకంగా మహిళా బిల్లును పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టినావు? ఎలక్షన్లో పోతున్నావు. 2024లో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. అందుకని ప్రత్యేకంగా ఆగమేఘాల మీద అప్పుడు కూడా పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకంగా పెట్టి ఆమోదింపజేసినావు. ఎందుకంటే నేను దేశంలో సగభాగమైన మహిళల పక్షాలను ఉన్నానని చెప్పుకోవాలి. పెద్ద హెడ్డింగ్లు వచ్చినాయి, చాలా పెద్దగా. కానీ ఆ రోజు కూడా వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నావా? నథింగ్. నియోజకవర్గాల పునర్విభజన, జనగణన, అవి 2 పూర్తయిన తర్వాత రిజర్వేషన్స్, వాటితో మహిళా రిజర్వేషన్స్ లింక్ అయి ఉన్నాయి, అప్పుడు అమల్లోకి తెస్తున్నారు. మరి ఎందుకు లింక్ చేసినావు? నిజంగా మహిళల పట్ల నీకు అంత ప్రేమ ఉండి మహిళల అభ్యున్నతే కోరుకున్న వాడు అయింటే ఆ రోజే స్పష్టంగా ఈ లింకులేవి లేకుండా చట్టాన్ని యథాతథంగా ఆమోదిస్తే 2024 నుంచి అమల్లోకి వచ్చేది కదా. ఎందుకని ఈరోజు కూడా మొన్న 2024 ఎలక్షన్స్ తర్వాత, మొన్న బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన తర్వాత ఆగమేఘాల మీద పెట్టేసేస్తే 3 రోజులు ప్రత్యేక సమావేశాలు. ఇందులో ఇక అసలు బయటికి ఎక్కడ కనిపించకుండా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు అని పెట్టినాం. ఇందులో డీలిమిటేషన్ బిల్లు అనేక అభ్యంతరాలతో కూడుకున్నది. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుంది, శాస్త్రీయంగా లేదు, హేతుబద్ధంగా లేదు, మేము అంగీకరించము అని చెప్పి అక్కడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నారు, రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకని? దీని వెనకాలన్న ఇదేంటి? ఈరోజు మహిళల పట్ల నాకు ప్రేమ ఉందని ఈరోజు మాయమాటలు చెప్తూ, కపట ప్రేమను ఒలకబోస్తూ దాంతో ఎందుకు లింక్ చేసినామని మేము అడుగుతా ఉన్నాం. బిల్లు ఆమోదం పొందినప్పుడే మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద పెద్దన ఆందోళన చేసినాయి. దీనికి కాలయాపన వద్దు, ఇప్పటికీ అనేక ఏళ్ళు పోరాటాలు చేసి అలసిపోయి ఉన్నాం. వెంటనే 2024 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురా, దీన్ని వేరే ఎక్కడ లింక్ చేయొద్దు. ఈ రోజున్న పార్లమెంటు స్థానాలు 543 ఏవైతే ఉన్నాయో దాంట్లో రిజర్వేషన్స్ అమలు చేయి. కాలానుగుణంగా వస్తున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఆ తర్వాత నియోజకవర్గాల పెంపు జరిగితే ఆటోమేటిక్గా రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి మహిళలవి. కానీ ఈరోజు ఆ ముసుగుతో వచ్చి ఈరోజు ప్రతిపక్షాలు వద్దంటున్నాయి, ఆమె ఓడిపోయింది, వీగిపోయింది, మహిళలకు ద్రోహం చేసినాయి ప్రతిపక్ష పార్టీలను ప్రచారం చేస్తున్నాం. ఏమన్నా కనీస జ్ఞానం అన్నా ఉండాలా?